అడవుల్లో తుపాకుల మోత, ఎన్కౌంటర్లో 7గురు మావోయిస్టులు హతం. మృతుల్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు. ఇంకా సంఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన వంట సామాగ్రి, ఇతర వస్తువులు. ఈ మధ్యకాలంలో దాదాపు ఇది 250 దాకా పోయింది. మొన్న ఛత్తీస్గఢ్ అడవుల్లో, అబూజ్మఠ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లు, ఈ ఎన్కౌంటర్ అంతా కలిపితే దాదాపు 250 మంది పైన చనిపోయారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 7గురు మావోయిస్టులు చనిపోయారు. ఇది ఎక్కడో కాదు, తెలంగాణలో ములుగు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్. ములుగు జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతం ఆదివారం వేకువజామున తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఏటూరు నాగారం మండలం చెల్పాక అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో 7గురు మావోయిస్టులు చనిపోయారు. ములుగు ఎస్పీ శబరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం వేకువజామున కుంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ పోలీసులకు 12 నుంచి 13 మంది మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలపైన వారు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలు ఎదురు కాల్పులు జరిపినాయి. అనంతరం అడవిలో గాలించగా 7గురు మావోయిస్టులు చనిపోయినట్టుగా గుర్తించారు. అసలు ఒక్క మావోయిస్ట్ని ప్రాణాలతో పట్టుకున్నామని ఈయన స్టేట్మెంట్ విన్నావా? అప్పట్లో వినేది, కానీ ఈ మధ్య అసలు లేనేలేదు. అసలు నిజంగానే వాళ్ళు కాల్పులు జరిపి వీళ్ళు జరిపితే ఆ ఎన్కౌంటర్లో చచ్చిపోతున్నారా, లేకపోతే దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ఖతం చేస్తున్నారా? అది ఎవరికి తెలవాలి? అది మనం ఏం స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాం? మృతుల్లో 6గురు పురుషులు, 1 మహిళ ఉన్నారు. ఘటనా స్థలంలో 2 AK-47లు, 303 రైఫిల్, G3 రైఫిల్, సింగిల్ షాట్, తపంచా, ఇన్సాస్ రైఫిల్, మావోయిస్టు విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4గురి గుర్తింపు. మృతుల్లో 4గురిని పోలీసులు గుర్తించారు. వీరిలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా చెరమంగికి చెందిన ఇల్లందు నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రు అలియాస్ పాపన్న, 35 సంవత్సరాలు ఆయన ఏజ్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్కు చెందిన జిల్లా కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి. బీజాపూర్ జిల్లా ఉసూర్ మండలం తంబేల్ బట్టికి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు యుస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్. ఇదే జిల్లా భైరంగఢ్ మండలం పొర్రోవాడకు చెందిన ఏరియా కమిటీ సభ్యురాలు ముస్సాకి జమున, 23 సంవత్సరాలు ఉన్నారు. భద్రు పైన 20 లక్షల రివార్డు ఉందట. గత నెల 21వ తేదీన ములుగు జిల్లా వాజేడులోని పెనుగోలు కాలనీలో పేరూరు పంచాయతీ కార్యదర్శి రమేష్, ఆయన సోదరుడు అర్జున్లను పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే అభియోగం పైన మావోయిస్టులు హతమార్చారు. అనంతరం ఏటూరు నాగారం మండలం చెల్పాక సమీప అడవుల్లో స్థావరం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అక్కడికి రారు అన్న అతి విశ్వాసంతో వారు ఉన్నట్లు తాజా ఉదంతం స్పష్టం చేస్తోంది. అసలు పోలీసులు రాని ఏరియా ఏమైనా ఉందా? అబూజ్మఠ్ లాంటి ఏరియాని ఇట్లా జల్లడబడుతున్నారు. ప్రభుత్వం చాలా క్లియర్గా, కేంద్రం చాలా క్లియర్గా స్టేట్మెంట్సే ఇస్తున్నది. మావోయిస్టులను పూర్తి స్థాయిలో నిర్మూలించేస్తాం, ఇంకొక సంవత్సరం లోపో, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల లోపో వాళ్ళని లేకుండా చేస్తామని చెప్తున్నది. అంటే దాని అర్థం ఏంది? అందుకే మేమేమంటున్నాం, మా వైపు నుంచి మేమేం చెప్తున్నామంటే, మీరు ఆ అడవుల్లో ఉండలేరు, అది అయ్యే పని కాదు. మీరు ఎంత కొట్లాడినా ఈ రాజ్యం మిమ్మల్ని ఖతం చేసేస్తుంది. స్టేట్మెంట్ వినడానికి కొంత మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, ఎందుకంటే మీరు అడవుల్లో ఉంటున్నారు కాబట్టి. మీ త్యాగాన్ని, మీరు చేసే కష్టాన్ని ఎవరు కాదంటలేరు. కానీ మీరు అందులో ఉండి కొట్లాడడం అన్నది అంత ఈజీ కాదు. టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డ్రోన్లు, ఇట్లాంటి వ్యవస్థ వచ్చింది. మీరు ఎంత టెక్నాలజీని వాడినా ఈ స్థాయి ప్రభుత్వాలు ఉపయోగించే టెక్నాలజీని మీరు ఉపయోగించలేరు. ఇట్లా కదలికి వస్తే శాటిలైట్లో తెలిసిపోతున్నది. అందుకే కదా ఇంతమంది, దాదాపు 6 నెలల కాలంలో 250 మంది చనిపోయారు ఎన్కౌంటర్లో. అందుకే ప్రజల్లోకి రండి, ఒక ప్రత్యామ్నాయ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి, ప్రజా సమస్యల మీద కొట్లాడండి. అప్పుడు కూడా ప్రజలు మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. పోలీసులు అక్కడికి రారన్న అతి విశ్వాసంతో వారు ఉన్నట్లు తాజా ఉదంతం స్పష్టం చేస్తోంది. ఇద్దరి హత్య ఘటనను పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే ఒక పంచాయత్ సెక్రటరీని, ఇంకొక అతన్ని చంపేశారో దాన్ని పోలీసులు సవాల్గా తీసుకున్నారట.
మరోవైపు సోమవారం నుంచి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు జరగబోతున్న నేపథ్యంలో ములుగు జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు వారికి సమాచారం అందింది. చెల్పాక పంచాయతీ పరిధిలోని గొత్తికోయలగూడెం పోలకమ్మ వాగు గ్రామ సమీప అడవుల్లోని పుల్లెల తోగు వద్ద వారు ఆశ్రయం తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ఏటూరు నాగారం తాడ్వాయి అడవుల్లో శనివారం రాత్రి నుంచి భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఆదివారం వేకువజామున 5:30కి మావోయిస్టులకు పోలీసు బలగాలకు మధ్య సుమారు గంట పాటు ఎదురుకాల్పులు జరిగినాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 7గురు చనిపోయిన భారీ ఎన్కౌంటర్ ఇదే కావడం గమనార్హం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అతి పెద్ద ఎన్కౌంటర్ అట. ఇంతకుముందు గత సెప్టెంబర్ 5వ తేదీన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు కరకగూడెం మండలం దోనాలగుట్టపైన జరిగిన ఎదురుకాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన 6గురు చనిపోయారు. ఎన్కౌంటర్ పైన అనుమానాలున్నాయి. పౌర హక్కుల సంఘం ఎన్కౌంటర్పై అనేక అనుమానాలున్నాయి. దీనిపైన సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, మావోయిస్టుల మృతదేహాలకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, భారత న్యాయవాదుల సంఘం సహాయ కార్యదర్శి సురేష్ కుమార్, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, ఇతర సంఘాల నేతలు బళ్ళా రవీంద్రనాథ్, రాము, చంద్రమౌళి తదితరులు డిమాండ్ చేశారు. మావోయిస్టుల అన్నంలో విషం పెట్టి స్పృహ కోల్పోయిన తర్వాత చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ పేరిట తుపాకులతో కాల్చి చంపినట్లుగా అక్కడి గ్రామస్తులు చెబుతున్నారని వారు ఆరోపించారు. శవ పరీక్షను వీడియో రికార్డింగ్ చేయాలని మల్లయ్య సత్యమని మీనా డిమాండ్ చేశారు. వాళ్ళు చంపుకుండబోతున్నారు, వీళ్ళు చంపుకుండబోతున్నారు. ఏముంది ఈ హింస వల్ల? ఒరిగేదేముంది జనానికి? వాళ్ళు మొన్నకి ఇద్దరిని చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు, అయిపోయాయి. జనానికి ఎవరి మీద పాజిటివిటీ ఉన్నది చెప్పండి? ఎవరి మీద పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు? ఛత్తీస్గఢ్లో ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్తుని చంపేసిరట. ఛత్తీస్గఢ్లో ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్తుని మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేర్ గ్రామానికి చెందిన కామేష్ కుంజంను శనివారం అర్ధరాత్రి తన ఇంటి నుంచి అపహరించి తీసుకెళ్లిన మావోయిస్టులు గొంతు కోసి చంపేసిరట. మృతదేహాన్ని చిహ్కాట్ టిండోడి జోడాన్ రహదారిపైన పడేశారు. మావోయిస్టు పార్టీ బైరంగఢ్ ఏరియా కమిటీ ఘాతుకానికి పాల్పడినట్టుగా అక్కడ వదిలి వెళ్లిన లేఖను బట్టి తెలుస్తోంది. అంటే ఎందుకంటే ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడని, ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని చంపేసిరట. ఇక ఎవరో చనిపోయింది కుర్సం భద్రు. ఈయన మీదనే 20 లక్షల రివార్డు ఉంది. ఈయన ఏజ్ 35 సంవత్సరాలు. ఈగోలపు మల్లయ్య, ముస్సాకి జమున, ముస్సాకి దేవల్. ఈ అమ్మాయి వయసు 23 సంవత్సరాలు. నెత్తురోడిన అడవి. ఏటూరు నాగారంలో 7గురు మావోయిస్టుల కాల్చివేత. చెర్ల మండలంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు. మధు మృతదేహం. ఆదివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్. నర్సంపేట ఏరియా ఏటూరు నాగారం డివిజన్ కార్యదర్శులు భద్రు, మధు మృతి. సో వీళ్ళు ఈ డివిజన్ సెక్రటరీస్ అట. ఇద్దరు చనిపోయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నది. నిద్రిస్తున్న దళంపైన పోలీసులు దాడి చేశారనే అనుమానం ఉన్నదట. ప్రతిఘటించలేక చెల్లాచెదురైన వైనం. మధుది పెద్దపల్లి, మిగతా వారిది ఛత్తీస్గఢ్. అరణ్యంలో హైటెన్షన్. నేటి నుంచి PLGA వారోత్సవాలు. వరుస ఎన్కౌంటర్ల తర్వాత తొలిసారి పోలీసులు అలర్ట్. ముమ్మర కూంబింగ్. మావోయిస్టుల వ్యూహం మార్పు. తెలంగాణలో విస్తరణ. అర్బన్పై నజర్. బేసిక్గా ఈ అబూజ్మడ్ పైన దృష్టి కేంద్రీకరించడంతో అక్కడ దాదాపు 200 పైన మావోయిస్టులను ఏరివేయడంతో వాళ్ళు తెలంగాణలోకి అడుగు పెడుతున్న వార్తలు మనకి గత నెల రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సో అప్పుడు పోలీస్ బలగాలు కూడా తెలంగాణ ఈ అడవుల మీద, ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ మీద ప్రధానంగా ఫోకస్ చేసినాయి. సో అందులో భాగంగా జరుగుతున్న ఎన్కౌంటర్లు ఇవన్నీ మనకు అనిపిస్తున్నది. ఇది ఎన్కౌంటరా? రకరకాల అనుమానాలు ఉన్నాయి. కాల్చి చంపిర్రా? విషంలో, అన్నంలో విషం పెట్టి వాళ్ళు మత్తులోకి వెళ్ళిన తర్వాత చంపిర్రా అన్నది ఇంకొక అలిగేషన్ కొంతమంది చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో 7గురు చనిపోయారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు ఒకరోజు ముందు మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మృతుల్లో ఒక మహిళ సహా నర్సంపేట ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరు నాగారం మహదేవ్పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు ఉన్నారు. వీరిలో మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్ కాగా మిగతా 6గురు ఛత్తీస్గఢ్ వారు. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం PLGA వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం అభయారణ్యాన్ని గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడబడుతున్నారు. సో విషయం ఏంటంటే
తప్పించుకోలేని స్థితిలో ఉన్నారట. భద్రు దళం నిద్రలో ఉన్నప్పుడు పోలీసులు కాల్పులు జరపగా వారు తూటాలకు బలైనట్టుగా సమాచారం. మృతదేహాలు పొదల్లో పడి ఉన్న తీరు, కాళ్లకు బూట్లు చెప్పులు లేకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందని పౌర హక్కుల నేతలు చెబుతున్నారు. బూటకపు ఎన్కౌంటర్ అని తేల్చేసిరు పౌర హక్కుల సంఘం నాయకులు. ఏటూరు నాగారంలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లపైన న్యాయ విచారణ జరిపించాలి. ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన హత్య కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏటూరు నాగారం ఎన్కౌంటర్కు ముందు భద్రు దళానికి విషాహారం పెట్టారని ఆరోపించారు. స్పృహ కోల్పోయిన మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మధు పైన 8 లక్షల రివార్డు ఉన్నది. సో చనిపోయిన మావోయిస్టులు వీళ్ళే నక్సల్స్ భద్రు, దేవల్, జమున, మల్లయ్య అలియాస్ మధు.